పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉండి మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము, పేజీ నంబరు 224 పేజీ. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు మనం కలిసి చదువుకుందాం. 14-15 వచనాలు కలిసి చదువుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించునన్నది. మనం ఏమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకునినవి మనకు కలిగినవన్నీ ఎరుగుదుము. ఆత్మసాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. ఇప్పుడు వరకు కీర్తన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు. నీ వాక్య భాగంలో ప్రవేశిస్తుండగా నీచుని, అయోగ్యుని, అపాత్రుని, ఎన్నిక లేని వాడిని, యోగ్యత లేనంటి వాడిని, దుమ్ము ధూళంటి వాడిని ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకుని కనికరించి నన్ను నీ అర్హమైన పాత్రగా నన్ను బలపరిచి వాడుకోవాల్సిందిగా వేడుకుంటూ, ఇంకా రావాలని సంఘ ప్రార్థనకి ఆశ కలిగిన వారందరినీ కూడా నీ చిత్తమైతే ప్రభా వారు నడిపించుము, లేదా వినటానికి గ్రహింపు కలిగి ప్రభా మరి వినగలిగినట్లు కూడా కృప చూపించవలసిందిగా వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించునన్నది. మనం ఏమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకునినవి మనకు కలిగి ఉన్నవని ఎరుగుదుము. ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, నేను ధ్యానించబోయే మాట ఏంటంటే, ఆయన్ని బట్టి మనకి కలిగిన ధైర్యం ఏదనగా. ఎవరిని బట్టి అండి? దేవుణ్ణి బట్టి మనకి కలిగిన ధైర్యం ఏదనగా. ఏమన్నాడు? ఆయన చిత్తానుసారంగా. అంటే ఇప్పుడు ధైర్యంతో ఏం చేయాలి? ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినానో ఆయన మనవి ఆలకించునన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు మనం ఎలా రావాలి? పిరిగితనముతో రావాలా? భయముతో రావాలా? ధైర్యంతో రావాలా? ధైర్యంతోనే రావాలి. ధైర్యంతో. ఎవరు ఆ ధైర్యం ఇచ్చేదంటే దేవుడే. ఎవరుతారమ్మా? దేవుడే ధైర్యాన్ని ఇస్తాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడు? మనకు కలిగిన ధైర్యం ఏదనగా. ఇప్పుడు ధైర్యంతో అంటే నువ్వు పిరిగివాడు కాదు, భయపడేవాడివి కాదు. ఎట్లా రావాలి? ధైర్యముతో ఏం చేయాలి? ఆయన చిత్తానుసారంగా మనవి అంటే ఆయన చిత్తానుసారంగా దేవుణ్ణి అడగాలి. ఏమ్మా? ఆయన చిత్తానుసారంగా మనం దేవుని ఏం చేయాలమ్మా? అడిగినప్పుడు ఆయన మనవి ఆలకిస్తాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక అభయాన్ని ఇచ్చాడు. ఏం అభయం ఇచ్చాడంటే, ధైర్యంగా ఉండుడి. ఏమన్నాడు? ధైర్యంగా ఉండు అన్నాడు. ఇప్పుడు ధైర్యంగా ఉండు అంటే ఇప్పుడు మనము ధైర్యంతోనే ఆయన కృపాసనం మీదకు రావాలి. ఆ ధైర్యంతోనే ఆయన కృపాసనం మీదకు వచ్చి ఏం చేయాలమ్మంటే ప్రార్థన చేయాలి. అంతేనా? హెబ్రీయులు రాసిన పత్రికలు ఏముందమ్మా? హెబ్రీయులు రాసిన పత్రికలు ఏముంది? అక్కడ ఒక మాట ఏమని రాయబడుతూ వచ్చింది? మనకి
ధైర్యంతో అంట కృపాసనముని యొద్దకంట మనం ఏం చేయాలి? రావాలి. ఎక్కడుందన్నమాట? 4వ అధ్యాయమా రండి. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? 4వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది? చదవండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనముని యొద్దకు కృపాసనముని యొద్దకు చేరుదుము. అందుకని ధైర్యముతో ఎక్కడ చేరాలంటే కృపాసనముని యొద్దకు చేరాలి. అందుకని యేసు ప్రభు వారిని బట్టి మనకేముండాలంటే ధైర్యం ఉండాలి. నువ్వు ఎలా చేయాలి ప్రార్థన? దేవుని సన్నిధికి ధైర్యంతో రావాలి. ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ మనం ఏం చేస్తాడంటే ఆలకిస్తాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఇప్పుడు ఆయన వద్దకు వచ్చావు. ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన ఏం చెబుతాడు మనకి? రండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనము. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి శ్వాసము చూసి కుమారుడా ధైర్యంగా ఉండుము, పక్షవాయువు గలవానితో. ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే యేసు ప్రభు వారు ఏం చెబుతున్నాడు? ధైర్యంగా ఉండుము. ఇప్పుడు ఎట్లా వచ్చాడు యేసు ప్రభు యొద్దకు? విశ్వాసంతో వచ్చారా? విశ్వాసం లేకుండా వచ్చాడా? విశ్వాసంతో వచ్చాడు. నువ్వు నేనైనా దేవుని యొద్దకు ప్రార్థన చేయటానికి ఎట్లా రావాలయ్యా అంటే మనము విశ్వాసంతో రావాలి. విశ్వాసంతో మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు. నీకు ఏ పరిస్థితి వచ్చిందో ఏ పరిస్థితితో ఆ పరిస్థితిని మార్చివేస్తా, నీ పాపాలు క్షమించబడవని చెప్పిన తర్వాత ఆ కిందకు వచ్చేసరికి పక్షవాయు గలవాడు బాగుపడ్డాడా లేదా? ఎట్ట వచ్చాడమ్మా దేవుని యొద్దకు? ధైర్యంగా. విశ్వాసం ముందు విశ్వాసం ఉండాలి మనలో. ఏముండాలి? విశ్వాసంతో ఆయన తీసుకొచ్చారు. విశ్వాసం తీసుకొచ్చినారు. దేవుడు ఏం చెబుతున్నాడు? కుమారుడా ధైర్యంగా ఉండు. అందుకనే మన జీవితంలో ఏం కావాలంటే మనలో విశ్వాసం కావాలంటే ధైర్యం ఉండాలి. ఇప్పుడు ధైర్యం ఉన్న మనముకి విశ్వాసం కూడా కావాలి. ఏం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసము లేకపోతే ఏది కూడా జరగదు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే, విశ్వాసంతో దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా నీవు నన్ను, అయ్యా నిన్ను బట్టే కదా నేను ఎట్లా ఉన్నాను? ధైర్యంతో ఉన్నా కదా, నిన్ను బట్టే కదా సన్నిధికి వచ్చింది కదా, నిన్ను బట్టి నువ్వు ఉన్నావనే కదా, నీ యొక్క నా మనం ఆలకిస్తావనే కదా నీ యొద్దకు వచ్చింది ధైర్యంతో. అయితే ఇప్పుడు నేను విశ్వాసంతో వచ్చా, నాకేముంది? పక్షవాయువుతో బాధపడుతున్నా. ఏం బాధపడుతున్నాను? పక్షవాయువుతో బాధపడుతున్నా. అయ్యా నన్ను బాగు చేయ ప్రభువా అంటే ఏం చేస్తాడు దేవుడు? ఇప్పుడు ఎవరు అంత ఇప్పుడు ఆయన ఏమంటాడు? కుమారుడా. ఏమన్నాడండి? కుమారుడా. ఒరే పక్షవాయు గలవాడా అనలా, ఏమన్నాడు? కుమారుడా. చూడండి మనం ఏమంటాం? అరే పక్షవాతంతో ఉన్నవాడా, పో పక్కకు పో, లేకపోతే పక్కకు పో, ఎందుకు ఎక్కడికి వచ్చింది, పో పక్కకు అంటాం. అయితే యేసుప్రభు వారు అతనలా, కుమారుడా ధైర్యంగా ఉండు. ఈనాడు మన జీవితంలో ఏముండాలంటే విశ్వాసము తగ్గ ధైర్యం ఉండాలి. విశ్వాసం తగ్గ ధైర్యం ఉంటే అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడంటే బాగు చేసేవాడికి ఉంటాడు. అలాంటి ప్రార్థన నువ్వు నేను చేసేవారికి ఉండాలి. ఇది మొట్టమొదటిది. రెండోదికి చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే అపోస్తుల కార్యములు. రండి, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3వ వచనము ఏమని రాయబడుతూ వచ్చింది? 3వ వచనం. కాబట్టి
వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక్రియలను మహత్కార్యం అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిచ్చుచుండెను. ఇలా ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏమని రాయబడుతూ వచ్చింది? కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు. అమ్మా, ఇప్పుడు ఎక్కడ ఎవరిని ఆనుకున్నారు? అది మొట్టమొదటి విశ్వాసం గల్లవారిగా ఉన్నారు. రెండోది ప్రభువును ఆనుకొని. అంటే ఎప్పుడైనా సరే మన జీవితంలో మనము ఎవరిని ఆనుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఆనుకోవాలి. ఆయన ఆనుకుంటే, ఇప్పుడు ఎవరినన్నా మన కుటుంబ సభ్యులను ఆనుకున్నాం అనుకో, వాడు పక్క తొలిగిపోయాడు అనుకో పడిపోతాం కదా, పక్క తొలిగిపోతే పడిపోతాం. కానీ యేసు ప్రభువుని ఆనుకుంటే, యేసు ప్రభువుని ఆనుకున్నాం అనుకో మనం పడము అన్న ధైర్యం ఉండేది. అంతేనా? యేసు ప్రభువుని ఆనుకుంటే మనం పడవన్న ధైర్యం ఉండేది. అదే మనుషుల్ని ఆనుకుంటే, మనుషులు వీడు ఉంటాడో లే ఉండడో, ఎట్లా ఉంటాం? వీడు ఆనుకున్నంతసేపు ఆనుకుంటాడు, తర్వాత ఏం చేస్తాడు? పక్కకి వెళ్ళిపోతాడు. అప్పుడు మనం ఏమవుతాం? పడిపోతాం. అంతేనా కాదా? కానీ దేవుడు అట్ట కాదు. ఈ మనిషి పడిపోతాడేమోనని చెప్పి ఆ మనిషి దగ్గరే ఉంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రభువా నువ్వే నా దిక్కని ఏం చేస్తాం? ఆయన్ని ఆనుకుంటాం. అందుకని కర్ర ఉందంట. ఏ కర్ర? మోషే దగ్గర దేవుని కర్ర. అంటే అదే దేవుడేక. ఇప్పుడు మోషే దేని మీద ఆనుకున్నాడు? దేవుని మీద ఆనుకున్నాడు. దేవుని మీద ఆయనతో పాటు ఎవరు ఉన్నారంటే దేవుడు అన్నాడు. అందుకని ఏ పరిస్థితి వచ్చినా మోషే ఏం చేస్తున్నాడు? ఆ కర్ర మీద ఆనుకున్నాడు. ఆ కర్ర ఏం చేయబడుద్ది అంటే ముందే చెప్పాడు కదా దేవుడు, ఈ కర్రని దగ్గర ఉంచుకో, ఈ కర్ర ద్వారా అనేకమైన సూచక్రియలు ఐగుప్తులు చేస్తావు కనుక ఈ కర్ర నువ్వు దగ్గర ఉంచుకో అన్నాడు. ఆ కర్రే ఆయన దగ్గర ఉన్నబట్టి ఏం చేశాడమ్మా? ఎన్నెన్నో చేశాడు. ఏంటి? సూచక్రియలు. అంటే ఎవరి మీద ఆనుకున్నాడు మోషే? దేవుని మీద ఆనుకున్నాడు. అందుకని యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది? యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో ఏం రాయబడుతూ వచ్చింది? ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో. చూడండి ఏం రాయబడుతూ వచ్చిందండి? యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో ఎవరి మనస్సు నీ మీద ఆనుకునునో వారిని నీవు పూర్ణ శాంతి గలవాడుగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు ఏం చేస్తాడండి? దేవుడు ఆనుకుంటే కాపాడతాడు. అంతేనా? అక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? ఆనుకునుడు ద్వారా ఎవరి మనస్సు నీ మీద ఆనుకునునో వాడు నీవు పూర్ణ శాంతి గలవాడిగా. అది ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఆనుకుంటే చాలు, నిన్ను కాపాడేవాడు కొనకడు. అది నిన్ను కాపాడటానికి ఆయన ఇష్టపడతాడు. నువ్వే ఆనుకోవట్లా, ఏం చేయట్లేదు. ప్రభు మీద ఆనుకోవటం అంటే ప్రార్థన చేయడానికి రావట్లా. అంతేనా కాదా? ప్రార్థన చేయడానికి వస్తే నువ్వు ప్రభు మీద ఆనుకున్నట్టు. అప్పుడు ప్రభువు నీతో ఉంటాడు. అప్పుడు నువ్వు కాపాడబడతావు. అంతేనా కాదా? ఆనుకోకపోతే ఎట్లా? ఈనాడు చాలా మంది ఏం చేయట్లేదు, ప్రభు మీద ఆనుకోవట్లా. ఎవరి మీద ఆనుకున్నాడు? మనుషుల మీద ఆనుకుంటున్నారు. మనుషుడు కావాలి కాదంట్లా. కానీ ఆ మనిషి నిన్ను జతపరిచింది దేవుడా, లేకపోతే ఆ మనుషుడు జతపరిచాడా? మా భార్య భర్తలుగా జతపరిచింది దేవుడా మనుషుడా? దేవుడే జతపరిచాడు. ఆ మనిషిని నీకు ఇచ్చాడు. ఆ మనిషి ఎంతకాలం ఉంటాడు నిన్ను ఆనుకొని? కొంతకాలమే. జీవితకాలం అంతా నీతో ఆనుకునే ఉండేది ఎవరు? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను ఆదుకునేది ఎవరు? నీకు దిక్కులేనప్పుడు నిన్ను ఆదుకునేది ఎవరు? నువ్వు ఒంటరిగా ఉండి ఏమి తోసని పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఆనుకునేది ఎవరి మీద? ఆయన ఎక్కడ ఉంటాడు? నీ దగ్గరే ఉంటాడు. అందుకని మన జీవితాల్లో ఎవరి మీద ఆనుకోలేకపోతున్నాం అంటే ఎవరి మీదమ్మా? ప్రభువు మీద ఆనుకోలేకపోతున్నాం.
ఇప్పుడు ఇక్కడ అపోస్తుల గారి 14వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు వారు సువార్త చేస్తున్నారు, సూచక్రియలు మహత్కార్యాలు చేస్తున్నారు, వారు సాక్ష్యమిస్తూ ఉన్నారు, సాక్ష్యమిస్తూ అద్భుతాలు సూచక్రియలు చేస్తూ ఉన్నారు. వారు దేవుడు ఉన్నారయ్యా, దేవుడు. అందుకని వారు ఏం చేయగలిగారు? సూచక్రియలు మహత్కార్యాలు అద్భుత కార్యాలు చేయగలిగారు. ఎవరున్నారు ఆయన పక్కన? వారి పక్కన దేవుడు ఉన్నాడు. మన పక్కన ఎవరు ఉంటారో తెలుసా? దేవుడు ఉండాలి, దెయ్యం కాదు ఉండేది. అమ్మా, ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తే అపోస్తుడైన పౌలు విషయంలో దేవుడు ఏ రీతిగా సూచిక ఆయన ఆనుకుని ప్రభువును ఆనుకున్న బట్టి ఆ సూచక్రియలు మహత్కార్యాలు చేస్తూ వచ్చినాడు. అంటే ఇప్పుడు ఆ ప్రభువే పక్కన ఉన్నాడు కాబట్టి ఆ కార్యాలు చేయగలిగాడు. ఈనాడు మనం కూడా ప్రభువు పక్కనుంటే మనం కూడా చేయగలము, చూడగలము కూడా. అమ్మా, చేయగలము, చూడగలము. అది గుర్తుపెట్టుకోవాలి. చెయ్యాలి, మనం చేయటం మన వల్ల కాదు. ఎవరు చేపిస్తాడు? ఆయనే చేపిస్తాడు. అందుకే మనం చేయాల్సిందని ప్రార్థన. ప్రభువా, ఇదిగో వచ్చాను, నీ మీద ఆనుకున్నా, ధైర్యంతో వచ్చా. అయ్యా, నీ మీద ఆనుకోవడానికి వచ్చా. అయితే నన్ను కాపాడయ్యా అంటే దేవుడు ఏం చేస్తాడమ్మా? కాపాడు. ఇది రెండోది. మూడోదిగా చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఏమని రాయబడుతూ వచ్చింది? రండి, ఏమని రాయబడుతూ వచ్చిందంటే హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం చదవండి. 13:6. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రులు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై, అది మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. ఇప్పుడు మంచి ధైర్యంతో ఏం చెప్పగలుగుతా? ఏం చెప్పాలి? నువ్వు చెప్పండి, ఏం చెప్పాలి? మంచి ధైర్యంతో ఏం చెబుతావు? ప్రభు నాకు, అది ధైర్యం ఏంటంటే ప్రభు నాకు సహాయకుడు. ప్రభు నాకు సహాయుడు కనుక అందుకని నేను ధైర్యంతో చెప్పగలుగుతున్నా. అందుకని ధైర్యంతో ఎవరు చెప్పారండి? ధైర్యంతో ఎవరు చెప్పగలిగారు? అందుకే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఏమని రాయబడుతూ వచ్చింది? ప్రభు ఎలా సహాయకుడయ్యాడు? 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా, మా యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ము. అమ్మా, ఎక్కడేమన్నాడు? మాకు సహాయం చేయము, నిన్నే. ఇప్పుడు అందుకని వాళ్ళకి ఏంటంటే మంచి ధైర్యం ఏంటో తెలుసా? ఆయన సహాయం చేసే దేవుడు. నమ్ముకున్న వారికి ఏం చేస్తాడమ్మా? సహాయం చేస్తాడు. నమ్ముకున్న వారికి సహాయం చేస్తాడు కనుక నిన్నే నమ్ముకున్నాము, నీ నామను బట్టి ఈ సైన్యం ఎదిరించడానికి బయలుదేరి ఉన్నాము. నరమాత్రుడు నీ పైన జయమంద నీకమని ప్రార్థింపగా. అమ్మా, ప్రార్థించినప్పుడు వీళ్ళు ఏమయ్యారమ్మా? ఉండారా, పారిపోయారా? 13వ వచనంలో రాయబడుతూ 12వ వచనం రాయబడుతూ వచ్చిన మాట, యెహోవా ఆ కూషీలను నిలవనీక వారిని మొత్తినందున. అది దేవుడు నీకు సహాయం ఏం చేస్తాడు? ఎట్లా చేస్తాడు అంటే నువ్వు చేయాల్సింది ఎవరి మీద ఆధారపడాలి, ఎవరిని ఆనుకోవాలి, ఎలాంటి విశ్వాసం గలవాడు ఉండాలంటే, అయ్యా నాకు సహాయం చేసేది లోకంలో ఎవ్వరో లేరు.
ఇప్పుడు ఆశ, చాలా మంది ఆశ యుద్ధ చాలా మంది ఉన్నారు. కానీ ఆశ యుద్ధ చాలా మంది ఉన్నారు, కానీ ఆశ ఎవరు సహాయం కోరుకున్నాడు అంటే అది నువ్వెవరు సహాయం కోరుకుంటా చెప్పండి? దేవుడు సహాయం అన్న. నిజంగానేనా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు మంచిదే, కానీ ఎక్కువ పర్సెంట్ నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, అమ్మా ఇప్పుడు నా దగ్గరికి సహాయంకి వచ్చావు, లేకపోతే అన్న దగ్గర సహాయానికి వెళ్తున్నావు, వెళ్ళేటప్పుడు వెళ్ళాలని మనసు వచ్చిందనుకో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు నువ్వేం చేయాలి? ఆ ప్రార్థన నువ్వు చేసిన ప్రార్థన కరెక్ట్గా ఆ మనిషి దగ్గర నేను వెళ్తున్నాను ప్రభువా, నువ్వు కార్యం చేస్తున్నావు ప్రభువా అని నీకు ఖచ్చితంగా హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేసి వెళ్తే నువ్వు వెళ్ళిన మనిషి కాదండు. నువ్వు ప్రార్థన చేసి వస్తే ఆ మనిషి కాదండు నువ్వు ఏది అడిగినా. కానీ నువ్వు సరైన ప్రార్థన చేయకుండా వెళ్ళావనుకో ఏమైంది? సహాయం పొందుకోకుండా తిరిగి వస్తాం. అంతేనా? ఇప్పుడు ఆశ సహాయం పొందుకున్నాడా పొందుకోలేదా? పొందుకున్నాడు. అందుకని వాళ్ళు మంచి ధైర్యంతో చెప్పగలిగారు. ఏమని చెప్పగలిగారు? దేవుడు మాకు సహాయుడు. అందుకని నువ్వు నేను కూడా ఏం చేయాలంటే మంచి ధైర్యంతో చెప్పాలి. ఏమని? ప్రభు అయ్యా ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు సహాయం చేసి. ఆయన సహాయం చేయకపోతే నా వల్ల ఏది కూడా అయ్యేది కాదు. అందుకని ఇందాక మనం చదివాం ఏప్రిల్ రాసిన పత్రికలో 4:16లో సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంతో కృపాసనం ఎద్దకు అది చేరుదుము. అందుకని మన సహాయం కొరకు, మా సహాయం కొరకు, నా సహాయం కొరకు, నీ సహాయం కొరకు, ఈ లోకంలో దేవుని నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ దేవుని సహాయం కొరకు కృపాసనం ఎద్దకు చేరాలి. అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఇది ఎన్నోదమ్మా? మూడోది. నాలుగోదికి చూస్తే రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే ఈ మాట కూడా చూసుకుని మనం ప్రార్థనలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2 కొరింథీ 5వ అధ్యాయం 2 కొరింథీ 5వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. 2 కొరింథీ 5వ అధ్యాయము 8-9 వచనాలు. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుతున్నాము. ఇక్కడ మనకు ఇంకొక ధైర్యం ఉండాలి. ఏం ధైర్యం చెప్పండి? ఇప్పుడు చచ్చిపోయినా అది ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందో తెలుసా? 8వ వచనంలో చివరి భాగంలో ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాం. 9వ వచనంలో ఏముంది? కావున దేహమందు నన్ను దేహం విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవాలనని మిగులు అపేక్షించుతున్నాము. అమ్మ ఇక్కడ ప్రార్థన ఒకటే చేయాలి. మనం ఏం చేయాలి? అయ్యా ఈ లోకములో దేహము మందు ఉన్నాను, దేహము విడిచినాను, నీకిష్టులుగా నీకిష్టులుగా ఈ లోకములో నీకిష్టులుగా ఉండేటట్టు మమ్మల్ని సిద్ధపరచయ్యా. ఈ లోకంలో ఇష్టలుగా ఉండటమే కావాలి మనకి. ఇష్టలుగా ఉంటేనే ఏం చేయగలుగుతాం? మనం ఎక్కడికి వెళ్ళగలుగుతాం? ఆయన ఎక్కడ నివసిస్తున్నాడో అక్కడికి వెళ్ళగలుగుతాం. అప్పుడు అక్కడికి వెళ్దాక ఏముంటుంది మనకి? ధైర్యం. అది గుర్తుపెట్టుకోవాలి. అక్కడికి వెళ్ళాలంటే ధైర్యం. అక్కడికి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళగలుగుతారు? ఎవరు వెళ్ళగలుగుతారంటే ఈ భూమి మీద నేను దేహంతో ఉన్నా, దేహాన్ని విడిచినా నేను ఆయన విషయంలో ఎట్లా జీవించాలి? ఆయనకి ఇష్టడుగా జీవించాలి. ఏప్రిల్ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 5వ వచనం 6వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 11వ అధ్యాయము చూడండి, ఇక్కడ ఒక్క మాట ఉందండి. ఇక్కడ ఒక మాట ఉంది. విశ్వాసం బట్టి ఆనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడిను. అతడు కొనిపోబడక మునుపు చూడండి అమ్మా,
కొనుపోబడక మునుపంట భూమి మీద ఎట్లా ఉన్నాడు? దేవునికి ఇష్టడుగా ఉన్నాడంట. అందుకని నువ్వు కూడా నేను కూడా ఎట్లా ఉండాలి? భూమి మీద ఉన్నప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటే అప్పుడు చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన ఏం చేస్తాడు? తన యొద్దకు చేర్చుకుంటాడు. అందుకని ఈ గుడారంలో ఎంతకాలం ఉంటామండి? ఎంతకాలం ఉంటాం? అక్కడ ఒక మాట ఉంది కదా కొరింథీలో, భూమి మీద మన గుడారం అంట ఈ నివాసము శిథిలమైపోయినను పరలోకమందు మనకున్నదని. అది ఈ నిరీక్షణతో నీవు ఏం చేయాలమ్మా? ఈ నిరీక్షణతో భూమి మీద జీవించాలి. అందుకని భూమి మీద నివసించేవారంట మూలుగులు ఉందంట. అక్కడ ఒక మాట ఉందండి, చూడండి. ఏ మాట అంటే అక్కడ ఒక మాట ఉంది. ఎన్నో వచ్చినాం? 2వ వచనం, 3-4 వచనాలు చదవండి. 3-4 వచనాలు. ఈ గుడారములో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము, ఇది తీసేయవలనని కాదు గాని దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే మనకు అనుగ్రహించి ఉన్నాడు. పిల్లలు ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట, ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం. అంతేనా కదా? ఈ గుడారంలో ఏమ్మా మనకెప్పుడు ఏమండి? భారముతో మూలుగుచున్నాం. అయితే అందుకని ఈ మూలిగినా ముక్కినా నువ్వు ఈ భూమి మీద దేవునికి ఇష్టలుగా జీవించాలి. అంతేనా కదా? నేనైనా నువ్వైనా ఎవరైనా ముక్కినా మూలిగినా రోగముండా మంచంలో ఉండా ఎట్లా ఉండాలి? ప్రభువా 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 అని ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు దేవునికి ఇష్టడు. లేకపోతే మన దేవునికి ఇష్టం అవుతావా? అందుకని దేహం విడిచినాను, దేహం విడవపోయినాను దేవునికి ఇష్టలుగా ఉండాలి. అందుకనే ఆ ధైర్యం నీకు ఉండాలి. ఏ ధైర్యం అమ్మా? ఆ ధైర్యం. అక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి వెళ్తానన్న ధైర్యం ఉండాలి. అక్కడికి వెళ్తానన్న ధైర్యం నీకు లేదనుకో, ఇక్కడ ఎడవబడతావు. ఇక్కడ ఎడవబడితే ఏమవుతావు? ఏడకి వెళ్తావు చెప్పండి? నరకానికి వెళ్తావు. ఏది కావాలి? అది కావాలా? ఇది కావాలా? ఏది కావాలి? ప్రార్థన చేసుకోవాలి. మనం విశ్వాసిగా మనం ఉన్నప్పుడు మనలో ఏముండాలంటే ప్రార్థన. అయ్యో, ఈ భూమి మీద ఉన్నంత కాలం నా పని నేను చేసుకుంటా. వ్యవసాయమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏ పైన నా పని నేను చేసుకుంటా. నిన్ను సేవిస్తూనే ఉంటా, నీ సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉంటా, నువ్వంటే ఇష్టంగా ఉంటా అనే ప్రార్థన నువ్వు చేసుకుంటా ఉంటే అప్పుడు దేవుడి యొద్దకు నువ్వు చేరగలుగుతావు. అంతే తప్ప మన ఇష్టానుసారంగా మనం జీవించి దేవుని యొద్దకు చేరను. కనుక ఈ 4 విషయాలతో మనం ఏం చేయాలమంటే ప్రార్థన చేయాలి. మొట్టమొదటి మాట ఏంటి చెప్పండి? విశ్వాసం. ఎవరికి ఉండాలి? నీకు, నాకు. విశ్వాసాన్ని బట్టి ధైర్యం ఉంటే అప్పుడు దేవుడు అంటాడు, కుమారుడా ధైర్యంగా ఉండుము, నిన్ను నీ పాపాలు క్షమించబడి నువ్వు స్వస్థపరచడు. అలాంటి స్వస్థత దేవుడు ఇస్తాడు. విశ్వాసం. రెండవది అమ్మా, ప్రభుని ఆనుకుని ఉండాలి. అమ్మా, ఎప్పుడైనా నువ్వు ప్రభుని ఆనుకుంటే, నువ్వు ధైర్యంతో ఉండి ప్రభుని ఆనుకుంటే నువ్వు కాపాడబడతావు. మూడోది ఏంటి? సహాయం. ఎట్లా వచ్చింది సహాయం? అయ్యా, ఈ లోకములో నాకెవరు సహాయం చేసేవి లేరయ్యా. ఈ లోకములో ఎంతో మంది ఉన్నారు. ఆర్థిక సహాయమైన నేను అనేకమైన శత్రువుల మధ్య నివసించినప్పుడు నాకు సహాయం చేసేది ఎవరు లేరయ్యా. ఆశ అన్నాడు, అయ్యా మాకెవరు లేరు, నువ్వే మాకు దిక్కు. నరమాత్రులు నీ పైన జయమన్న నీకు నువ్వు సహాయం చేయటకు నువ్వు సహాయకుడు అని నిన్నే నమ్ముకున్నావు. అందుకని జనులు నీ మీదకి వస్తున్నప్పుడైనా ఆర్థిక సహాయం కలిగి ఉన్నా, ఆర్థిక సహాయం కావాలన్నా
దేవుని మీదే ఏం చేయాలమ్మా? ఆ దేవుని మీద అడుగుని దేవుణ్ణి అడగాలి. అయ్యా నువ్వు చేయకపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు? అందుకని కొండల తట్టు కళ్ళెత్తున్న సహాయము, నీ సహాయం చేసేవాడు దేవుడు. ఆ మంచి ధైర్యంతో నీవు ఉండాలి. ఆ మంచి ధైర్యంతో నీవు ఉండాలి. నాలుగోదిగా దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేహం విడిచినను, దేహం ఎడవబోయినాను నువ్వు ఎలాగుండాలో తెలుసా? దేవునికి ఇష్టలుగా ఉండేటట్టు ప్రార్థన చేసి, అయ్యా ఈ భూమి మీద నీకు ఇష్టలుగా నేను జీవించాలి, నీకు ఇష్టమైన వాడుగా నేను జీవించాలి. నా యాత్ర, నా గొంతులు ఊపిరన్నంత కాలం నీకు ఇష్టరాలుగా నీ సన్నిధిలో యెరూషలేములో, నూతన యెరూషలేము ప్రార్థన మందిరంలో నీకు ఇష్టరాలుగా ప్రార్థన చేయటానికి నన్ను సిద్ధపరచయ్యా. అప్పుడే నేను ఎక్కడ రాగలుగుతాను? ధైర్యంతో నీ వద్దకు రాగలుగుతాను. ఆ విధంగా ఈ 4 విధాలుగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ఎడల తన కార్యము జరిగించేవాడు. సంఘం ఎడల జరిగిస్తాడు, మన ఎడలు జరిగిస్తాడు, మన కుటుంబ ఎడల కూడా జరిగిస్తాడు. ఆ రీతిగా ప్రభు ఈ వాక్యం ద్వారా మనల్ని బలపరిచి ఆత్మీయంగా మనం దేవుని సన్నిధిలో బలపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన కార్యం మన పక్షాన, మన కుటుంబాల పక్షాన, మన బిడ్డల పక్షాన దేవుడు చేసేవాడుగా ఉంటాడు. ఆ రీతిగా ప్రభు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.